80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమరావతి సర్వం సిద్ధమైపోయింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి అమరావతి తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. నెలపాడు గ్రౌండ్స్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రాజధాని అమరావతిలోని నేలపాడులో 15 ఆగస్టు వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వతంత్ర వేడుకలు చాలా ఘనంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ సరికొత్త రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాను. ఇది మొదటిసారి జాతీయ వేడుకలు ఇట్లా జరగడం, స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం తొలిసారి. గతంలో 2026 జనవరి 1న ఇక్కడే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి, కానీ స్వతంత్ర దినోత్సవ వేడుకలు తొలిసారిగా జరుగుతున్నాయి. అందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, పెద్ద భారీగా ఏర్పాటు చేసిన ఈ సువిశాల పెరేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో ఆహ్వానించిన అతిథులకి ఆసీనులయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. మనం ఒకసారి ఈ వేదికను చూడొచ్చు, సభా వేదిక ఇది. రేపు ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరణ ఇక్కడే చేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రగతి నివేదికను ఇక్కడి నుంచి ఆయన వినిపించబోతున్నారు. ఈ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షులుగా హాజరవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు మిగతా జడ్జిలు రాబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మిగతా ఎగ్జిక్యూటివ్ మొత్తం ఇక్కడికి రాబోతోంది. అలాగే నగర పౌరుల్ని, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నేతల్ని కావచ్చు, లేకపోతే విశిష్టమైన వ్యక్తులందరికీ దీనికి సంబంధించిన ఆహ్వానాలు వెళ్ళాయి. మనం చూస్తున్న ఈ ప్రాంతం నేలపాడులో ఉంది. సో ఈ నేలపాడులో మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనకి ఎమ్మెల్యే క్వార్టర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం నిన్న ముఖ్యమంత్రి విజిట్ చేసిన ప్లేస్ ఇది, ఎమ్మెల్యే క్వార్టర్స్. ఆ తర్వాత ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి. ఆ పక్కన ఉన్న భవనం సిఆర్డిఏ. సో వెనకాల హైకోర్టు భవనాలు ఉంటాయి. సో ఇవన్నీ చాలా కీలకమైన ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. గతంలో నిర్మాణాల చప్పుడు మాత్రమే ఇక్కడ వినిపించేది, కానీ ఇప్పుడు నిర్మాణాల చప్పుడు దాటి ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకల చప్పుడు రేపు వినపడబోతున్నాయి. జాతీయ భావంతో కవాతు జరగబోతోంది. దీనికి సంబంధించి ఇక్కడ గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించబోతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతికి సంబంధించి వివిధ శాఖలు తయారు చేసిన ట్యాబ్లు ఇక్కడ తమ ప్రగతి నివేదికలను ప్రదర్శించబోతున్నాయి. ఆ తర్వాత అనేక పారా మిలిటరీకి సంబంధించిన, పారా పోలీస్ ఫోర్స్కి సంబంధించిన విభాగాలు, ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు కవాతు ప్రదర్శించబోతున్నారు. సో ఈ రాష్ట్ర ప్రజలకి ఇది ఒక కొత్త అనుభూతిని మిగల్చబోతుంది. ఎందుకంటే తొలిసారిగా ఇక్కడ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఆతిథ్యం ఇస్తోంది అమరావతి. అమరావతి ఇప్పుడిప్పుడే తన రూపాన్ని సంతరించుకుంటోంది, తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ఇట్లాంటి సమయంలో అమరావతిలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు కావచ్చు, ఇవి పెద్ద స్థాయిలో దీన్ని ఇక్కడ నిర్మించడానికి, ఇక్కడ పెద్ద స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో దీనికి అవసరమైన ఏర్పాట్లని గుంటూరు జిల్లా కలెక్టర్, ఎందుకంటే ఇది గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి గుంటూరు జిల్లా కలెక్టర్ ఇక్కడ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. మొత్తం రాష్ట్ర స్థాయిలో అధికారులందరూ ఇక్కడికి రాబోతున్నారు. సో ఈ కార్యక్రమం ఘనంగా జరపడానికి ఒక మెమరీగా, అంటే మొదటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాబట్టి రాష్ట్ర ప్రజలందరి వాళ్ళకి చిరస్థాయిగా నిలిచి ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రాంత రైతులకి ప్రత్యేక ఆహ్వానితులు వాళ్ళందరూ. సో వాళ్ళని ప్రత్యేకంగా ఇక్కడికి పిలిచి గౌరవించబోతున్నారు. అనంతరం రేపు సాయంత్రం గవర్నర్కి సంబంధించిన బంగ్లాలో, లోక్పాల్ భవన్లో దీనికి సంబంధించిన ఎట్ హోమ్ జరగబోతుంది. సో రేపంతా దేశం మొత్తం స్వతంత్ర భక్తిభావంతో మునుగుతున్న వేళ, హర్ ఘర్ తిరంగా నిర్వహిస్తున్న వేళ, అందరూ దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగమవుతున్న వేళ, అమరావతి కూడా సరికొత్త రాజధానిగా రూపాంతరం చెందుతున్న వేళ, సరికొత్త రహదారులు నిర్మితమవుతున్నాయి, సరికొత్త నిర్మాణాలు ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో సరికొత్తగా నిర్వహిస్తున్న ఈ వేడుకల పైన అందరికీ అనేకమైన పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ప్రభుత్వం ఘనంగా అంతే స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది.